రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలోనే అన్ని వర్గాల ప్రజల్లోనూ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొందని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. కంచగచ్చిబౌలి పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ఆహ్వానించదగిన విషయమన్నారు బీఆర్ఎస్ లీడర్స్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు మాజీ సీఎం కేసీఆర్. 27న హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభపై నేతలతో చర్చించారు. సభను విజయవంతం చేయడంతో పాటు సభ ఏర్పాట్లకు అన్ని చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వ తీరు దారుణమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భూములపై ఆందోళన చేస్తున్న విద్యార్థులతో చర్చించేందుకు సర్కార్కు మనసొప్పడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భూమి అయితే రాత్రిపూట దొంగల్లాగా ఎందుకు జేసీబీలు పంపారని ప్రశ్నించారు కేటీఆర్. ఎంత దుర్మార్గంగా మొత్తం దేశం మొత్తం చూస్తా ఉంది. ప్రజాపాలన అనే అర్థానికి పాతర వేసి బుల్డోజర్లతో జేసీబీలతో మేము పాలకులం, మీరంతా నా కాలు కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో కదా బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది. హెచ్సీయూ ఫారెస్ట్ లో వన్య ప్రాణులు రోధిస్తుంటే సర్కార్కు చీమ కొట్టినట్లు కూడా లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ రాష్ట్ర జీడీపీ పెంచితే రేవంత్ గూండాయిజాన్ని పెంచుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రోజురోజుకు శాంతి భద్రతలు అదుపులో లేకుండా పోతున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో జరుపుల రాధాకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి నిర్మించిన ఇంటిని ప్రారంభించారు హరీష్ రావు. ఏడాదికి అర్థం రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం సగం, అంతా ఆగమాగం, అంత ఆగమాగం అయిపోయింది తెలంగాణ. ఒక్కటన్నా చక్కగా ఉన్నదా? ఏ ఒక్క స్కీమ్ అన్నా అమలైందా? ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా ప్రజలకు అందుతున్నదా? ఇలా దయచేసి మీరు ఆలోచన చేయండి. హెచ్సీయూలో చెట్టు నరికివేతపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీంకోర్టు ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవడం శుభపరిణామమన్నారు. న్యాయం కోసం పోరాటం చేసిన విద్యార్థులకు, అధ్యాపకులకు, పర్యావరణవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా తన తీరు మార్చుకోవాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు కవిత. పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టడం చాలా సంతోషకరమన్నారు. 42% రిజర్వేషన్ల ద్వారానే త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అవకాశం కల్పించాలన్నారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో కూడా 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. మాకు చాలా సంతోషం. అందుకే అసెంబ్లీలో కూడా మద్దతు తెలపడం జరిగింది. మా బీసీ సంఘాలన్నీ కూడా కొట్లాడడం జరిగింది. నిరంతరం బీసీల గురించి తన జీవితాలను అర్పించినటువంటి అనేక మంది బీసీ నాయకులు కూడా ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి వాళ్ళు కూడా అనేక రకాలుగా ఒత్తిడి అన్ని పార్టీలు కూడా తేవడం జరిగింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ రజతోత్సవ పాటను ఆవిష్కరించారు మాజీ సీఎం కేసీఆర్. నాటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ ప్రస్థానాన్ని చాటి చెప్పే విధంగా పాటను రచించి పాడిన రచయిత, గాయకుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ ను అభినందించారు కేసీఆర్.